Botão. రామాయణం పురాణాలు. రామాయణాన్ని ఇతిహాసం అంటారు. అనగా ఒక నిర్దిష్ట సమయంలో నిజంగా జరిగిన ఒక్క విషయం గురించి రాయబడిన గ్రంథం. పురాణం అంటే ఒక నిర్దిష్ట సమయానికి గాని ప్రాంతానికి గాని సత్యాసత్యాలతో గాని సంబంధం లేకుండా రాయబడినవే పురాణాలు. నిజానికి రామాయణం కూడా ఒక పురాణమే. అది నిజంగా జరగలేదు. అది చెప్పిన కాలం గాని భౌగోళిక పరిస్థితులు గాని ఏవీ నిజం కాదు. ఇతిహాసాన్ని ఇంగ్లీష్లో ఎపిక్ అంటారు. రామాయణంలో ఉన్న అజ్ఞానం అధర్మం చూస్తే రామాయణం ఎపిక్ కాదు, ఎర్రితనం పీక్స్ లో ఉన్న ఎర్రిపిక్. హిందూ నమ్మకాలకి పురాణాలు ఎర్రిపిక్స్ రెండూ ముఖ్యమే. రాముడు కృష్ణుడు తప్ప వారు నమ్మే పూజించే ఉత్సవాలు చేసే అందరు దేవుళ్ళు పురాణాల్లోని వారే. కాబట్టి పురాణాలు కూడా వారికి దైవ గ్రంథాలే. పరిపూర్ణ, చాగంటి, గరికపాటి లాంటి సొల్లుబాబాలు చెప్పే చాలా కథలు పురాణాల్లోనివే. రాముడు పురాణాలు చదివినట్లు రామాయణంలో ఉంది. రాముని కోసం కొన్ని పురాణాల్లో రాయబడింది. కానీ హిందువుల దైవ గ్రంథమైన రామాయణానికి, హిందువుల దైవ గ్రంథాలైన పురాణాలకి ఎన్నో విరుద్ధ అంశాలు ఉన్నాయి. హిందువులు ఆమోదించిన పురాణాలు 18. అందులో పద్మపురాణం యొక్క పాతాళ కాండంలో రాముడి గురించి చాలా రాయబడింది. సరైన కాండంలో రాముణ్ణి పెట్టారు. బాగుంది. ఇందులో 116వ అధ్యాయంలో రాముడి కోసం రాయబడింది. రామాయణంలో దశరథుని ముఖ్య భార్యలు 3 పద్మపురాణంలో 4. వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, సురూప, సుశేష. రామాయణంలో 3 భార్యలకి 4 పిల్లలు పుడితే పద్మపురాణంలో 4 భార్యలకి 4 పిల్లలు పుట్టారు. రామాయణంలో యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇస్తే పద్మపురాణంలో విష్ణు వచ్చి దద్దోజనం ఇస్తాడు. రామాయణంలో ధనుస్సు చూడ్డానికి రాముడు వెళ్తే అనుకోకుండా అది పెళ్లిగా మారింది. పద్మపురాణంలో అయితే దశరథుడు రాముడికి పెళ్లి సంబంధాలు చూస్తూ సీతా స్వయంవరానికి దగ్గరుండి తీసుకువెళ్తాడు. స్వయంవరానికి 100 మంది రాజులు వస్తారు. చాలా మంది ధనుస్సును ఎత్తుతారు గాని వంచి నార కట్టలేకపోతారు. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి కూడా స్వయంవరానికి వస్తారు. ఒరేయ్, వీళ్ళు కృతాయుగంలోని వారురా. కర్మ. రామాయణంలో వివాహ సమయానికి సీత వయసు 6 సంవత్సరాలు. కాని పద్మపురాణంలో సీతకు అప్పటికే వక్షోజాలు బాగా పొంగి ఎంతో అందంగా ఉందట. 6వ సంవత్సరంలో వక్షోజాలు పొంగడం ఏంట్రా? సనాతన ధర్మం కదా, వక్షోజాలు ములిపించేస్తారా మీరు? రాముడు ధనుస్సును విరిచాడు అని రామాయణం చెప్తే ధనుస్సుకు తాడు కట్టి లాగాడు అని పద్మపురాణం చెప్తుంది. ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి గాని ఒక్కటి మాత్రం చెప్పాలి. పద్మపురాణం ప్రకారం వానరులతో సముద్రం దాటడానికి రాముడి సేతు కట్టలేదు. సముద్రం ఎలా దాటాలని శివుడికి ప్రార్థన చేస్తే శివుడు వచ్చి పెద్ద ధనుస్సు ఒకటి ఇచ్చాడట. దాన్ని సముద్రం మీద వేసి కోట్ల మంది వానరులతో దాని మీద ప్రయాణం చేసి లంకకు చేరారట.